స్టార్ దలేర్ గారి మీదున్న పెద్ద ఆరోపణ ఏంటంటే ఈయన ఇల్లీగల్ ప్రొసీజర్స్ తో జనాల్ని ఈయన విదేశాలకి పంపించారని. దలేర్ గారు, ఈ ఆరోపణ నాది కాదు, పంజాబ్ పోలీసులు. చూసారంటే పంజాబ్ పోలీసుల కేసు ప్రకారం బక్షీస్ అనే పేరు గల వ్యక్తి పటియాలా గ్రామంలో ఉండే ఒక వ్యక్తి. ఆయన కంప్లైంట్ చేశారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. మీరు మీ అన్నయ్య గారితో కలిసి అతన్ని విదేశాలకు పంపిస్తానని మోసం చేసి లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నారట. ఇది నేను ఫస్ట్ టైం న్యూస్లో చూశాను. ఆ బక్షీస్ సింగ్ అనబడి ఆయన నా మీద ఏమి అపనంత మోపాడంటే, నేను 3 లక్షల రూపాయలు దలేర్ మెహందీకి వాళ్ళ అన్నగారి ద్వారా అతని చేతికి అందజేశాను. తర్వాత ఏ చోట్లో ఇచ్చాడని న్యూస్లో చెప్పలేదు. నేనెప్పుడైతే పంజాబ్కి వెళ్లానో అప్పుడు అరెస్ట్ చేయబడ్డాను. అక్కడికి వెళ్లిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే, కన్వర్ట్ ప్లేస్లో అక్కడ దలేర్ మెహందీ ఆఫీస్ ఉంది, ఆ ఆఫీసులో 3 లక్షలు ఇచ్చాను అని. 3 ఏళ్లగా నేను అసలు ఆ కన్వర్ట్ ప్లేస్కి వెళ్ళిందే లేదు. వాళ్ళు నా మీద మోపిన నింద కెనాట్ ప్లేస్లో నాకు డబ్బులిచ్చారు అని. కానీ 3 సంవత్సరాలుగా నేను ఆ కెనాట్ ప్లేస్కి అసలు వెళ్ళనే లేదు. కానీ షంషేర్ సింగ్ మీ అన్నయ్యే కదా? అవును, మా పెద్దన్నయ్య గారు. ఇది మాత్రం నిజం. అయితే ఇది కూడా నిజమే కదా? ఆయన మీద ఆరోపణ ఉండటం వల్లే మిమ్మల్ని కూడా ఇందులో లాగారని? అవును, ఇలాంటివన్నీ చూస్తే నాకేమనిపిస్తోంది అంటే, ఎవరో కావాలనే మా అన్నగారిని ప్లాన్ చేసి ఈ విషయంలో ఇరికించారని, ఆ కేసు నా వైపు మళ్లించడానికి ప్రయత్నించారని అలాగే నాకు అనిపిస్తోంది. నేను ఖచ్చితంగా చెప్పలేను. మా అన్నయ్య ఈ విషయంలో ఆయనకి సంబంధం ఉండి ఉండొచ్చేమో, కానీ నేను అది ఖచ్చితంగా నేను చెప్పలేను. కాదు, మీ అన్నయ్య షంషేర్ సింగ్ ఆయన నాతో పాటు 5 ఏళ్లుగా తబలా వాయిస్తూ ఉండేవారు. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు వచ్చాయి. అప్పుడే మేము ఎవరికి వారం విడిపోయాం. ఆ తర్వాత పోయిన సంవత్సరం ఒక కేసు వచ్చినప్పుడు ఒక 5 ఏళ్ల పాటు ఆయన ఇప్పుడు కూడా నాతో కలిసికట్టుగా పని చేయలేదని చెప్పాను. ఆయనకంటూ ఒక ఆఫీస్ ఉంది, ఆయన అక్కడ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారో అని ఏమీ నాకు తెలీదు. మీరు ఆయన ఆఫీస్కే వెళ్ళలేదు? అసలు మీకు ఆయనకి ఏ సంబంధం లేదు. అలాగే ఆయన ఏం చేశారని కూడా మీకు ఏమీ తెలీదు. పంజాబ్ పోలీసులకి మీ మీద ఏం కోపం ఉందని మిమ్మల్ని కూడా ఇందులో ఇరికిస్తున్నారు? ఎందుకంటే షంషేర్ సింగ్ కి నాకు సంబంధించినంత వరకు పోలీసులు 1.5 కోటి అడిగినట్టుగా ఆయన దగ్గర 1,50,000 రూపాయలు కూడా ఉండుండేది కాదు, 1,500 కూడా ఉండుండవు. ఆయన ఏం చెప్పారంటే, వీడి దగ్గర నుంచి ఒక్క చిల్లిగా కూడా రాదు, దలేర్ మెహందీని పట్టుకోండి అప్పుడు డబ్బులు వస్తాయి అని చెప్పారు. ఆయనే మీకు ఈ విషయం ఓపెన్ గా చెప్పారంట? అవునండి. పటియాలా డిఎస్పీ రాజేంద్ర పాల్ సింగ్ ఆనంద్, నేను ఆయనకి ఫోన్ చేశాను. నేను విన్నదేమిటంటే, షంషేర్ సింగ్ని కర్నాల్ నుంచి కిడ్నాప్ చేశారని విన్నాను. అప్పుడు ఆ కిడ్నాపర్ ఎవరో కనిపెట్టమని నేను అడిగాను. అప్పుడు ఆయన ఏమన్నారంటే, అవునా, ఇండియా నుంచి బయట దేశానికి పంపిస్తారు కదా పావురం ఏజెంట్లు, ఆ డిఎస్పీ నోటి నుంచి విన్నాను. పావురం అనేది జనాన్ని బయట దేశాలకు పంపడం, దొంగతనంగా తీసుకెళ్లడం, ఇలాంటి పదాలు విన్నప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. అప్పుడు నేను ఆయన అడిగాను, అసలు మీరేం మాట్లాడుతున్నారు, మీకన్నా అర్థమవుతోందా అని. ఆయన ఏం చెప్పారంటే, మీ అన్నయ్య ఇక్కడ స్టేషన్లో ఖైదీగా ఉన్నారు, ఈ కేసు వెంటనే క్లోజ్ చేయాలి అంటే నువ్వు 1.5 కోటి రూపాయలు ఇక్కడ తీసుకునిరా, ఈ సమస్య ఇంతటితో ముగిసిపోతుంది, ఆలస్యం చేస్తే మీడియా వరకు వెళ్ళిపోతుంది అని చెప్పారు. నిజం చెప్పాలంటే నేను కొంచెం కూడా భయపడలేదు దీనికి. మీరేం చేస్తారో చేసుకోండి, నేను మాత్రం ఒక్క పైసా కూడా ఇవ్వదలుచుకోలేదని చెప్పాను. ఆ తర్వాత పొద్దున ప్రెస్లో వచ్చేసింది, షంషేర్ మెహందీ అరెస్ట్ అయిపోయారు, దలేర్ మెహందీ పరారైపోయాడు అని. ఆ టైంలో నేను పరారైపోయానని న్యూస్లో వచ్చినప్పుడు ఆ రోజు సాయంత్రం నేను ఢిల్లీలో షో చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత నేను ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చాను. వాళ్ళు నా దగ్గర ఇంత డబ్బు అడిగారు, నన్ను ఈ విధంగా టార్చర్ పెట్టారు, అందుకు మీడియా వాళ్ళు నాకు సహాయపడాలి, ఎందుకంటే మీడియా వాళ్ళే అన్ని నిజాలు బయటికి తీసుకొస్తారు కాబట్టి. మీడియా వాళ్ళు నాకు సహాయం చేయడానికి బదులుగా గంట తర్వాత ఏం చెప్పారంటే, దలేర్ మెహందీ పోలీసులకు వ్యతిరేకంగా కేసు వేశారు అని. అప్పుడే నాకు వాళ్ల మీద ఉండే నమ్మకం పోయింది. ఇంతకుమించి నేను ఇంకా నిజం ఏమని మాట్లాడను, మొత్తం నిజమంతా చెప్పేశాను కదా. పోలీసులు నా దగ్గర ఇంత డబ్బు అడిగారని మొత్తం ఓపెన్గా నేను మీడియా వాళ్ళకి చెప్పేశాను, కానీ వాళ్ళు నమ్మలేదు. ఆ తర్వాత ఏమైందంటే, పంజాబ్ స్టేట్ మొత్తం దలేర్ మెహందీని అవమానించడం మొదలుపెట్టింది. ఒకవేళ నిజంగా మీ మీద ఎలాంటి తప్పు లేకపోతే మీరు ప్రెస్ వాళ్ళకి చెప్పినట్టుగా పోలీసులకు చెప్పకుండా ఎందుకని విదేశాలకు మీరు పారిపోయారు? నేను మీడియా ముందుకొచ్చి చెప్పాను. మీడియాకు సంబంధించిన ఒక ఆయన నాతో చెప్పారు, సార్ మీ దగ్గర యాంటిసిపేటరీ బెయిల్ ఉందా అని ఆ ప్రెస్ వాళ్ళు నన్ను అడిగారు. అంటే ఏమిటి అని అడిగాను. మీరు ఇంతలాగా మాట్లాడుతున్నారో, మీ మీద వారెంట్ ఇష్యూ అయిందన్న విషయం మీకు తెలుసా? అయ్యో నాకేం సంబంధం లేదు, ఏ వారెంట్ నాకు రాలేదు అని చెప్పాను. నేను ఏ తప్పు చేయనప్పుడు వారెంట్ ఎందుకు వస్తుంది అని అడిగాను. అప్పుడే నాకు అర్థమైంది నేను పోలీసుల గురించి చాలా ఓపెన్గా చెప్పేశానని. ఆ తర్వాత ఎలాంటి వాళ్ళైనా సరే, పంజాబ్కు చెందిన వాళ్ళైనా సరే, ఎంత చిన్నవాళ్ళైనా సరే, వాళ్ళని కొట్టి చిత్రహింసలు పెట్టి మంచి వాళ్ళని కూడా చెడ్డవాళ్ళుగా మార్చేస్తారు. అప్పుడు నేనేమనుకున్నానంటే,
వీళ్ళ చేతికి దొరకడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఇక్కడి నుంచి వీలైనంత వరకు ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు, అన్ని పూర్తయ్యే వరకు, మీడియా అంతా ఇది స్ప్రెడ్ అయ్యే వరకు, జనం అందరికీ తెలిసే వరకు అరెస్ట్ కావడం వల్ల ఏ ప్రయోజనం లేదని. దలేర్ సార్, మీ అబ్సెన్స్ లో పోలీసులు మిమ్మల్ని వెతుకుతున్నప్పుడు సార్, మీ ఫామ్ హౌస్ ను కూడా వాళ్ళు రైడ్ చేశారు. అవునండి. అప్పుడు పోలీసులు ఏం చెప్పారంటే మీ సెక్యూరిటీ గార్డ్ మీ డాక్యుమెంట్స్ అన్నింటినీ తగలబెట్టారు. నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను, ఆ క్లిప్పింగ్స్ నాకు చూపించండి. అందులో వాళ్ళొక అల్మారాన్ని పగలగొట్టేలా చూపించారు. దాంట్లోంచి పాస్పోర్ట్ పడిపోయినాయి, కొన్ని పేపర్స్ పడిపోయాయి. ఆ న్యూస్ చూస్తున్నప్పుడు నేను చాలా షాక్ అయిపోయాను. నేను రోజు నివసించే ఫామ్ హౌస్ లో, ఆ ప్లేస్ లో ఏమేమైతే వాళ్ళు పగలగొడుతూ ఉన్నారో అక్కడి నుంచి చాలా వస్తువులు కింద పడుతూ ఉన్నాయి. తర్వాత నేను ఫామ్ హౌస్ కి వెళ్ళినప్పుడు అక్కడ నా వస్తువులు ఏమీ కనిపించలేదు. నేను పోలీసు వాళ్ళని అడిగాను, మీరు వీడియోలో చూపించారు కదా ఈ పాస్పోర్ట్ వస్తువులను కింద పడిపోవడం, అది ఎక్కడ జరిగింది అని. అవన్నీ మేము క్రియేట్ చేసినవే అని చెప్పారు. ఇదే వాళ్ళ సమాధానం. ఆ మాట నాకు చాలా బాధ కలిగించింది. ఆ తర్వాత ఈరోజు ఈ చోట్లో 8 సంవత్సరాలుగా నా ఆఫీస్ వచ్చి F-55 లోడోసర్లో నా ఆఫీస్ ఒకటే ఉంది. నేను న్యూస్లో చూసి చాలా బాధపడ్డాను. దలేర్ మెహందీ ఈస్టో క్లాస్ ఆఫీస్ని రైడ్ చేసి సీల్ చేశారు. దలేర్ మెహందీ యొక్క బాంబే ఆఫీసును కూడా సీల్ చేశారు. దలేర్ మెహందీ యొక్క కనౌట్ ప్లేస్ లో కూడా ఒకే రాత్రిలో 10-12 ఆఫీసులు ఎక్కడి నుంచి వచ్చాయో నాకే తెలీదు. ఈ విధంగా పోలీసులు ఏం చెప్పారో నేను అది విన్నాను. దాని ప్రకారం ఒక 50 మంది పోలీసులు ఢిల్లీ ఇంకా పంజాబ్ నుంచి రైడ్కి వెళ్లారు. వాళ్ళు బాంబే ఆఫీస్ను కూడా రైడ్ చేశారు. వాళ్ళు మీరు చెప్పిన గ్రేటర్ కైలాష్ 13 కూడా రైడ్ చేశారు. అప్పుడు వాళ్ళు 1/2 డజన్ పాస్పోర్ట్లని స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. పంజాబ్ పోలీసులు బాంబే మొత్తం చూడాలని ఆశపడి ఉంటారు. ఈస్ట్ ఆఫ్ కైలాస్ అక్కడ స్వామిని దర్శించుకోవాలని ఆశపడి ఉంటారు. దలేర్ మెహందీ వంకతో ఇక్కడ రైడ్ చేస్తున్నాం, అక్కడ రైడ్ చేస్తున్నాం, మొత్తం దేశమంతా తిరుగుంటారు. నా ఆఫీస్ లాడోసర్లో ఉండేది. అది ఆ రోజులు కూడా ఓపెన్ లోనే ఉంది. అది ఎప్పుడు తెరిచే ఉంటుంది. నా ఆఫీసులో పోలీసు ఒక్కరోజు కూడా రైడ్ చేసింది లేదు. ఎస్పీ పరంజిత్ సింగ్ ఓమ్రాన్ అంగల్. అవును సార్. ఆయన ఏం చెప్పారో నా దగ్గర ఉంది. చెప్పండి. ఆయన ఏం చెప్పారంటే ఈ కేసులలో దలేర్ మెహందీ, ఆయనతో పాటు రవీనా టండన్ ఇంకా కరిష్మా కపూర్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పారు. నేనేం చెప్పను, నా మనసుకు చాలా కష్టంగా ఉందండి. ఎందుకంటే బయటికి చెప్పకూడదు. నేను అరెస్ట్ అయినప్పుడు అక్కడ నేను ఒక కొత్త విషయాన్ని ఎక్స్పీరియన్స్ చేశాను. వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారంటే, మేమిక్కడ ప్లాన్ చేస్తున్నప్పుడు మా కోసం రవీనా టండన్ డాన్స్ చేస్తుంది, ఆవిడ్ని ఒకరోజు ఇక్కడికి పిలుద్దాం, కరిష్మా కపూర్ని కూడా ఒకరోజు పిలుద్దామని వాళ్ళు చెప్పారు. ఈ మాటలన్నీ కూడా చాలా అసహ్యకరమైన మాటలు. మేమందరం షోస్ కలిసే చేశాం. 1999లో రవి టండన్తో పాటు, కరిష్మాతో పాటు 5 సంవత్సరాలుగా మేము షోస్ చేస్తూనే ఉన్నాం. మేము విదేశాలకు వెళ్తున్నప్పుడు షారుఖ్ ఖాన్ గారిని తీసుకెళ్తాం, వేరే వాళ్ళని తీసుకెళ్తాం. అలా షోస్ చేయడం వల్ల వీళ్ళు ఈ విధంగా చిత్రీకరించారంతే. రవీనా ఇన్వాల్వ్ అయ్యారు, కరీనా ఇన్వాల్వ్ అయ్యారు, జూహీ చావ్లా కూడా ఇన్వాల్వ్ అయ్యారు అని ఈ విధంగా మాట్లాడడం మొదలు పెట్టేశారు. వాళ్ళ గనక సంబంధం ఉండుంటే ప్రజల ముందుకు తెచ్చేవారు కదా. మీరు ఏం చెప్పారంటే వాళ్ళు మిమ్మల్ని ఇంట్రాగేట్ చేసినప్పుడు మీరు ఈ విధంగా మాట్లాడానన్నారు. నాకు చాలా ఆశ్చర్యంగానూ ఉంది, చాలా బాధగా కూడా ఉందండి. నా దుఃఖాన్ని, నా కష్టాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ బెయిల్ ఉంది కదా, అది ఎంత ముఖ్యమో ఇంతకుముందు తెలిసింది కాదండి. ఆ తర్వాత నాకు ఢిల్లీ నుంచి బెయిల్ మంజూరైంది. అది యాంటిసిపేటరీ బెయిల్. దానికోసం ఈ వకీలుకి డబ్బులివ్వాలి, వాళ్ళకి డబ్బులివ్వాలి అని చాలా డబ్బు ఖర్చు పెట్టి నాకు డేట్ ఇచ్చారు. ఆ తర్వాత మేము అక్కడికి వెళ్ళి చేరుకున్నాం. కోర్టు ఏం చెప్పిందంటే పటియాలా స్టేషన్కి నన్ను రమ్మని చెప్పారు. పటియాలా స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత మీడియా వాళ్ళు కూడా మమ్మల్ని కవర్ చేశారు. అక్కడ పోలీసు వాళ్ళు 6 బస్సులు అరేంజ్ చేసి పెట్టారు. అక్కడ నా బండి విరగ్గొట్టేశారు. కోడిగుడ్లు, చెప్పులు కూడా నా మీదకి విసిరేశారు. చేతికి ఏది దొరికితే దాంతో కొట్టారు. సార్, పబ్లిక్ అక్కడ ఎంతమంది ఉన్నారో చూసారా? వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఎంత దుఃఖపడుతున్నారు, దలేర్ మెహందీ ఎంతమంది డబ్బు తినేశారు అని. అప్పుడు అక్కడున్న జనానికి పోలీసులే భోజనాలు అవి పెట్టారు, టీలు టిఫిన్లు అందించారు. అదంతా కూడా మీడియా వాళ్ళు కవర్ చేశారు. మేము చాలా కష్టపడి లోపలికి వెళ్లి చేరిన తర్వాత వాళ్ళు ఈ కేసుకి సంబంధించిన ప్రశ్నలు అడగడం మానేసి ఏమని అడిగారంటే, ఇప్పుడు రవీనా టండన్ ఎక్కడ డాన్స్ చేస్తున్నారు అని, ఇప్పుడు ఆవిడ్ని మామూలుగా చూడడానికి ఎలా కనిపిస్తారు అని. నేను ఇవేం ప్రశ్నలు అని అడిగాను. మీరు ఈ కేసు గురించి అడగాల్సిన ప్రశ్నలు మాత్రం అడగండి అని చెప్పాను. మీరు ఏవైతే అడగాలనుకుంటున్నారో అవి మాత్రమే అడగండి అని చెప్పాను. కానీ అలాంటిది ఏం చేయలేదు. వాళ్ళు దేని గురించి అడగలేదు. అయితే ఈ పాట పాడండి, నానా నానా నారే పాడండి, ఇంకో పాట పాడండి అని. సో నేను అక్కడ ఆ పాటలన్నీ కూడా నేను పాడాను. కానీ నాకు ముందుగా బాధ కలిగించిన విషయం ఏమిటంటే, నేను వాళ్ళ ముందుకు వెళ్ళి నిలబడిన వెంటనే వాళ్ళు, సార్ మీ గురించి ఏమైనా చెప్పండి, మీ ఒంటి మీద ఏమైనా మార్కులున్నాయా అని చెప్పండి. అప్పుడు నేను చెప్పాను, నా చేతి మీద ఈ గుర్తు ఉంది అని చూపించాను. నా కనుబొమ్మల మీద మార్కు ఉందని చెప్పాను. తర్వాత HSO సార్ మీ డిమాండ్ ఏమిటి అని అడిగారు. ఆయన ప్యాంటు విప్పదీయమని చెప్పారు.
అప్పుడు నేను చాలా బాధపడ్డాను. సరే, వీళ్ళు ప్రభుత్వోద్యోగులు, కాకి దుస్తుల్లో ఉన్నారు. కానీ వాళ్ళు ఆ పదవిలో లేకపోతే, కాకి దుస్తుల్లో వాళ్ళు లేకపోయినట్టయితే దిల్హర్ మెహందీ ముందు నిలబడి మాట్లాడడానికి వారికి ఏమాత్రం ఎప్పటికీ అర్హత లేదు. కానీ ఆయన కొంచెం కూడా సిగ్గుపడకుండా ప్యాంట్ విప్పమని అడిగారు. నేను కూడా ఓకే అని ప్యాంటు విప్పాను. తర్వాత నేను చాలా సిగ్గుపడుతూ ఇది కూడా అడిగాను, చెడ్డీ కూడా విప్పమంటారా అని. వాళ్ళేం చెప్పారంటే, చాలు చాలు, ప్యాంటు మాత్రం విప్పి నిలబడు అని చెప్పారు. నేను ప్యాంట్ విప్పి నిలబడ్డాను. ఆ తర్వాత లేదు, మిమ్మల్ని చూస్తేనే మాకు అర్థం అవుతుంది చాలా బాధాకరమైన విషయం జరిగిందని. నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నేను ఎప్పుడూ ఏడవలేదు. కానీ ఇప్పుడు అన్ని న్యూస్లను చూడొచ్చు. నేనెప్పుడూ నవ్వుతూనే ఉండేవాణ్ణి. కానీ ఇప్పుడు నేనెందుకు ఏడ్చానంటే, నేను ఒంటరివాడిని అయిపోయాను. ఈ మీడియా తర్వాత మన దేశ నాయకులు నేను కార్గిల్ యుద్ధం కోసం ఎంతో చేశాను. గుజరాత్లో భూకంపం వచ్చింది. 14 ఇళ్ళు నేను కట్టించి ఇచ్చాను. ఆ తర్వాత ఢిల్లీకి నేను ₹1,00,00,000 ఖర్చు పెట్టాను. పచ్చదనం కోసం నేను ఖర్చు పెట్టిన డబ్బు జనం దగ్గర నుంచి నేను సంపాదించాను. నా తల్లిదండ్రుల ఆస్తి నుంచి నేనేమీ ఖర్చు పెట్టలేదు. నా మనసుకు తోచింది ఏమిటంటే, నేను పబ్లిక్ నుంచి సంపాదించాను. ఆ డబ్బు పబ్లిక్కే తిరిగి చెందాలి అని, వాళ్ళ డబ్బు వాళ్ళకే తిరిగి ఇవ్వాలి అని నేను ఇలాంటి ఆలోచనలోనే వెళుతూ ఉన్నాను. కానీ నేను చాలా షాక్ అయ్యాను. పెద్ద పెద్ద నాయకులు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ పక్కకు తప్పుకుని ఏమన్నారంటే, మీరేమి దిగులు చెందకండి, ఒకప్పుడు ఇందిరాగాంధీ గారికి కూడా ఇలాగే జరిగింది, ఇంకా చాలా మందికి జరిగింది, మీడియా వాళ్ళు కూడా తప్పుకున్నారు, నాయకులు ఒక పక్క తప్పుకున్నారు. నాకున్న నమ్మకం ఒకటే, ఆడియన్స్, జనం, నా అభిమానులు వాళ్లే. మీడియాలో ఈ వార్త వచ్చిన తర్వాత నేను చాలా షాక్ అయిపోయాను. నేను టీవీ న్యూస్ చూసిన తర్వాత వాళ్ళేం చెప్పారంటే, మీరే చెప్పండి ఈ కేసు గురించి మీరేమనుకుంటున్నారు అని. అట్నుంచి ఇంకెవరో చెప్తారు. చూడండి, నాకేమనిపిస్తుందంటే, కనీసం 7-8 సంవత్సరాలు దిల్హర్ మెహందీ లోపలుంటారు అని, ఆయన బెయిల్ అంటూ దొరకదు, మేము ఇలాంటి కేసులు చాలా చూసాము అని చెప్పారు. నేను నవ్వేశాను. 7-8 సంవత్సరాలేంటి, నేనేమన్నా దావుద్దా? అంత గౌరవం తప్పేం చేశాను? నేనేమన్నా పెద్ద టెర్రరిస్ట్నా? నాకేం అర్థం కాలేదు. అసలు నేనేం చేశాను? వాళ్ళందరూ కుట్ర చేసి నా మీద నేరం మోపారు, అంతే. 31 మందిని విదేశాలకు పంపించమని చెప్పాను. ఈ విషయం గురించి మీరందరూ కూడా ఆలోచించండి. నేను ఒకరిని విదేశాలకు పంపాలంటే, వాళ్ళకి వీసా తీసివ్వాలంటే నాకు పటియాలా నగరం మాత్రమే దొరికిందా ఏమిటి? అక్కడి నుంచి 31 మందిని నేను విదేశాలకు పంపించాలని అనుకుంటానా ఏంటి? ఏం జలంధర్ నుంచి అలా ఎవరో అనలేదే, ఢిల్లీ నుంచి ఎవరో అనలేదే, ముంబై నుంచి కూడా ఎవరో ఏమనలేదే. ఏం చెప్పదలుచుకున్నానంటే, 31 మంది అంటే పోలీసులకి 31 మంది కంప్లైంట్ ఇచ్చారంట. అవును, కంప్లైంట్ ఇచ్చారు. నేను చెప్పదలిచింది ఏమిటంటే, నేను అక్కడ వెళ్ళి చేరిన తర్వాత వాళ్ళు మీ మీద వచ్చిన కంప్లైంట్ ఏమిటో తెలుసా అని అడిగారండి. నేను ఇదే చెప్పాను, 31 మంది నాకు అగెనిస్ట్గా కంప్లైంట్ ఇచ్చారు అని. అదేమిటో చూపించండి అని అడిగాను. దేవుడి దయ వల్ల అమర్జిత్ సింగ్ హోమ్ ఇన్స్పెక్టర్ అది చూపించారు. గవర్నమెంట్ ఆర్డర్లో 31 మంది కంప్లైంట్ ఇచ్చారు. గవర్నమెంట్ ఆర్డర్ని టైప్ చేసి, కంప్లైంట్ అంటే వేరే వేరే పేపర్లో రావాలి. ఒకే గవర్నమెంట్ ఆర్డర్, అది పోలీసు వాళ్ళది.
అదే టైప్ రైటర్, ఒకే టైప్ రైటర్తో 31 కంప్లైంట్లు రెడీ చేశారండి. కంప్లైంట్ ఏమిటంటే, ఒకళ్ళు అన్నారు పంజాబ్ పోలీసులు దిలర్ మెహందీ ఇలా చెప్తున్నారు అని. మీరు అందంగా ఉన్నారు, వయసులో ఉన్నారు, ఎందుకు పంజాబ్ పోలీసుల్లో ఉన్నారు, మేము మిమ్మల్ని అమెరికా పోలీసుల్లో చేరుస్తాం కదా. ఈ మాటల్లో అర్థం ఉంటే ఏ విధానం ఉందా? ఒకవేళ ఈ విషయం క్లియర్గా ఉంటే మీడియాకి ఎందుకు వెళ్ళలేదు? ఎఫ్ఐఆర్లో ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ ఓపెన్ అయిందా? అందులో ఒకరు 12 లక్షలు తీసుకున్నాను, ఇంకొకరేమో 10 లక్షలు తీసుకున్నాను అని చెప్తున్నారు. నేను ఎక్కడ తీసుకున్నాను? వాళ్ళు బట్టి 2 చోట్ల మాత్రమే చెప్తున్నారు. ఒకటి దుక్ని వారం గురుద్వారం ఎదురుగా ఉండే రోడ్లో దలర్ మెహందీ వచ్చారు, కారులో వచ్చి కూర్చున్నారు. అప్పుడు మేము ఆయనకి 12 లక్షలు ఇచ్చాము అని చెప్పారు. ఆయన బయట కాన్ఫరెన్స్ కి డబ్బు తీసుకుని వెళ్ళిపోయారు అని చెప్పారు. ఇంకొకరు వచ్చి ఏం చెప్పారంటే, పటియాలా యూనివర్సిటీకి ఎదురుగా నా యొక్క పటియాలా ఉంది అని. ఈ 2 చోట్ల గురించే చెప్పారు. ఎక్కడికి దిలర్ మెహందీ వచ్చి డబ్బు తీసుకుని వెళ్ళిపోతారు అని చెప్పారు. ఒకే నగరాన్ని నేను ఎందుకు చూస్ చేసుకుంటాను? అది నేనుండే ప్లేస్ కాదు, నేనెందుకు చూస్ చేస్తాను? ఒకవేళ నేను తప్పు చేసుంటే ఇంత ధైర్యంగా నేను ఎలా తిరగలను? ఎందుకంటే ఇప్పుడు అన్నీ కూడా తప్పుగానే జరిగాయి. నేనిప్పుడు బాధపడి మీ ముందు ఎందుకు ఏడ్చానంటే, వీళ్ళందరూ మన మనుషులు కాబట్టి. లేదంటే నేను కెమెరాకి ఎదురుగా, మీడియా వాళ్ళకి ఎదురుగా ఏ రోజు కన్నీళ్లు పెట్టుకోలేదు. ఎందుకంటే నాకు బాగా తెలుసు నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది అని. మీరు అమెరికన్ ఎంబసీకి వెళ్లారంటే మీరు ఎవరైనా అడగండి, అమెరికన్ లేకపోతే కెనడా ఎంబసీ, అక్కడ మీరు ఏం చేసినా కూడా ఆ ప్రూఫ్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. నాకని కాదు, లోకల్ వాళ్ళందరికీ కూడా ఒకటే చట్టం. ఇప్పుడెప్పుడు ఎవరెవరు వెళ్లారు, నేను 95 నుండి నేను ఇప్పటి వరకు నా యొక్క ప్రూఫ్లు చూపించాను. వీళ్ళందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ అని. మేము 12 మందే వెళతాం, 12 మంది తిరిగి వస్తాం. అది కాకుండా 13వ మనిషి అక్కడ గనక ఉంటే నేను ఒక పెద్ద నేరస్తుడిని. అందుకే నేను గుండె నిబ్బరంతో చాలా ధైర్యంగా చెప్పాను, నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది, దేవుడు నా వైపు ఉన్నాడు. అదేవిధంగా నిజం బయటకు వచ్చేసింది. గురునానక్ మహారాజ్ దేవుడి యొక్క దయ ఉంది నా మీద. అన్ని దారులు మూసుకుపోయాయి, కానీ దేవుడి ద్వారం అంటూ నా కోసం ఎప్పుడూ తెరిచే ఉంటుంది. తర్వాత ఆ విషయంలో నేను గెలిచాను. ఆ తర్వాత డీజీపీ పంజాబ్ సిద్దిక్ అయినా మీరు టైమ్ మ్యాగజైన్ చదవండి, అందులో ఒక చిన్న వర్డ్ చెప్పి బయటకు వచ్చేశారు. మా సైడ్ నుంచి ఈ విషయంలోనే తప్పు జరిగింది, దిలేర్ మెహందీ తర్వాత శంషేర్ మెహందీ పోలికలు ఒకేలాగా ఉన్నాయి, అందువల్లే తప్పు జరిగింది అని చెప్పారు. మీరు నోటుకొచ్చినట్టల్లా మాట్లాడేశారు, ఇలా అంతా ఏం జరగలేదు అని. ఇప్పుడు ఆకాశంలో ఉన్న వ్యక్తిని కాళ్ళు పట్టుకుని లాగి కింద పడేశారు. ఆ తర్వాత ఎంత టార్చర్ అనుభవించానో. ఆ తర్వాత అందరూ అన్నారు దిలేర్ మెహందీ కథ ముగిసిపోయింది అని. కానీ నాకు మాత్రం దేవుడి మీద నమ్మకం ఉంది. ఇక్కడ ఇంత కాంట్రవర్సీ మధ్య వేరే ఎవరైనా ఉండుంటే చనిపోయి ఉండేవారు, ఆత్మహత్య చేసుకుని ఉండేవారు. కానీ నేను బయటకు వచ్చేసాను. వచ్చిన తర్వాత షారా రారా హిట్ ఆల్బమ్ని ఇచ్చాను. నా నమ్మకం వమ్ము కాలేదు. ఆ తర్వాత నాకు నా మీద నమ్మకం ఉంది, దేవుడి మీద నమ్మకం ఉంది, తర్వాత ప్రజలు నా అభిమానుల మీద నమ్మకం ఉంది. ఈ రోజు నేను ఎంత ఎత్తుకు ఎదిగాను అంటే దాన్ని మించి మరీ ఇంకా ఎత్తుకెదుగుతాను అని, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దిలర్ గారు, ఇప్పుడు పోలీసులు ఏమంటున్నారంటే, పంజాబ్ పోలీస్ అంటే ఎవరైతే మీ మీద కేసు వేశారో అదే పోలీసులు కోర్టులో ఏం చెప్పారంటే, మీకు వ్యతిరేకంగా ఎవిడెన్స్ లేదు, మేము కేసు వెనక్కి తీసుకుంటామన్నారు. సార్, ఇప్పుడు కూడా నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక్క విషయం నాకు బాగా బాధ కలిగించింది. ఒకసారి పోలీసులు ఇన్షీట్ ఇచ్చేశారు. కోర్టు ఏమని చెప్పిందంటే మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చెయ్యండి అని. పోలీసులు ఏదైనా ఉంటే కదా చేయడానికి. మళ్ళీ పాత టీము ఏ టీము ఉన్నా సరే, అసలు ఏ టీం నా దగ్గర డబ్బులు అడిగారో వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారు, భయపడిపోయారు. ఏమి లేకుండా ఏమి చేయగలరు వాళ్ళు? ఒకరోజు నిజం బయటకు వస్తుంది, దిలేర్ మెహందీ తప్పు చేశాడు అని. వాళ్ళు ఇక్కడ ఏ ఆధారాలు తీసుకొచ్చి నిరూపిస్తారు? అందరూ భయపడిపోయి దాక్కుండిపోయారు. కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత పరీక్షించి క్లీన్ షీట్ ఇచ్చారు. అప్పుడు కోర్టు మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చెయ్యండి అని చెప్పారు. మళ్ళీ క్లీన్ షీట్ ఇచ్చేశారు. మీకు అసలు ఏమీ అనిపించలేదా ఇంత జరిగిన తర్వాత కూడా పోలీసుల మీద వ్యతిరేకంగా కేసు నేను కేసు వేసి ఏం చేస్తానండి? నన్ను మళ్ళీ వాళ్ళు అసలు వదిలిపెట్టరు. మళ్ళీ ఇంకో కేసు ఏదైనా నా మీద బనాయిస్తారు వాళ్ళు. ఇంకో కేసు కూడా నా మీద పెడతారు. అందుకని ఈ బురదగొండ జోలికి వెళ్ళదలుచుకోలేదు. వాళ్ళ ఇంట్లో సంతోషంగా ఉండేవండి, నేను నా పని మీద ఉంటాను. మీరు మీడియా మీద చాలా కోపంగా ఉన్నారా? లేదు, మీడియా మీద నాకు ఎలాంటి కోపం లేదు, కానీ నాకు కొంచెం బాధ కలిగించింది. 31 డిసెంబర్ నెల నాకేం చెప్పారంటే, అది సార్ మీరేమీ దిగులు పడకండి, అక్కడ మీకు అన్ని ఏర్పాట్లు చేసేశాం, అక్కడ ఒక 14-15 రోజులు అక్కడే ఉండాల్సి వస్తుంది, అక్కడ మీకోసం జైల్లో పెయింట్ అంతా కూడా చేసాం, టీవీ కూడా అరేంజ్ చేశాం అన్నారు. దానికి నేనేం చెప్పానంటే, నన్ను మీరు హజ్జకి గాని పంపిస్తున్నారా అని అడిగాను. తర్వాత వాళ్ళు మీరు నన్ను ఏం చేయదలుచుకున్నారని కూడా అడిగాను. అప్పుడు మీడియా వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ అక్కడ చాలా బాగుంటుంది, బోల్డ్ అని కెమెరాలుంటాయి, మీరు చూడండి, కవరేజ్ చాలా బాగుంటుంది అని చెప్పారు. ఇది మంచి వార్త అని అడిగాను.
ఆ తర్వాత నేను ఆశ్చర్యపోయి ఎందుకు బాధపడ్డానంటే మీడియా పైన ఉన్న నమ్మకం పోయిన తర్వాత నాకు క్లీన్ షీట్ దొరికిన తర్వాత కూడా 31 డిసెంబర్ రోజున 2 గంటల వరకు మీడియా ఒక 4 నెలల వరకు నన్ను విచిత్రమైన చిత్రహింసలు పెట్టారు. రాత్రి పగలు చూపించి నాకు క్లీన్ షీట్ దొరికిన తర్వాత సిగ్గు లేకుండా చాలా చిన్నదిగా రాశారు, దిలేర్ మెహంద్కి క్లీన్ షీట్ దొరికింది అని. ఇంతకన్నా అన్యాయం ఎక్కడన్నా ఉంటుందో చెప్పండి. మీరు రాత్రనక పగలనక ఎంతగా మాట్లాడారు కదా, అప్పుడు ఇది కూడా ఒప్పుకోవాలి కదా తప్పు మీదే అని. మేమే చేశామని చెప్పచ్చు కదా. దిలేర్ మెహంద్కి క్లీన్ షీట్ దొరికింది, ఏ ఎవిడెన్స్ దొరకలేదు అని. కానీ వాళ్ళు అలా చేయలేదు. మరి నా మీద వాళ్ళకున్న కోపం ఏంటో అర్థం కాదు. మీడియా వాళ్ళు ఓడిపోయినట్టుగా ఏదో పోగొట్టుకున్నారని అనుకున్నారు. దేవుడు నా వైపు ఉన్నాడు. మళ్ళీ నేను అనుకున్న చోటుకే వచ్చాను. నేను మీకు ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆ సమయంలో ఇండియా టీవీ లేదు, ఉండుంటే మీకు ఇలా జరుగుండేది.